ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనుల గురించి అందరూ ఇప్పటికీ చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఆ రోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు రాజకీయ ప్రచారాల్లో భాగంగా ఆయన ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. కేవలం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికై ఆయన బాటలు వేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి అధికారులను తద్వారా పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటూ అక్కడికి రావాల్సిన నిధుల్ని త్వరగా రప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికే మాజీ వైసీపీ నాయకులు చాలామంది కలుస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. దీంతో షాక్లో ఉన్నారట టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా కీలకగా పదవిలో వ్యవహరిస్తున్న తెలిసిందే. వివిధ శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు.